రామాపురం అనే ఊర్లో గోపన్న అనే మేకల కాపరి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే మేకలను తీసుకుని అడవివైపు బయలుదేరేవాడు. గోపన్నకు మంచి మేకల మంద ఉంది. ఆ మేకలే అతని జీవనాధారం. అడవిలో పచ్చిక మైదానాలు విస్తరించి ఉన్నాయి. మేకలు ఆనందంగా మేత తిన్నాయి. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. అది చిన్నదైనా చలాకీగా ఉండేది. పిల్ల చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుంది. ఎప్పుడో అప్పుడో మంద నుంచి బయటికి వెళ్తుంది. తల్లి గమనించింది. కియాన్ పిల్ల ఎప్పటికప్పుడు దూరమవుతోంది. దానిపై ఆందోళనతో తల్లి హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలుంటాయి. మంద నుంచి బయటకు వెళ్ళొద్దు. తల్లి కావాలనే కోపపడుతుందని అనుకుంది. తన సంతోషానికి అడ్డం వేస్తుందనే భావించింది. బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుందని ఊహించింది. తల్లి మాటలు వినకుండా వెళ్ళాలని నిర్ణయించింది.